కొసిరి తినిపించినట్టు ఏంది ఆ కొసిరి పైసలు ఇచ్చుడు అని ఎగస్ పార్టీ వాళ్ళు ఉన్న కాడికి అన్ని తీర్ల ఆలోచనలు చేసి పద్దు రాసినాం, అందరికీ న్యాయం చేసినాం అని సర్కారు వాళ్ళు. ఇట్లా అసెంబ్లీల పద్దు లెక్కల మీద గట్టిగానే నడిచింది ముచ్చట. ఒక్క పద్దు మీదనే కాదు, తతిమ ముచ్చట్ల మీద కూడా కిరికిరి జోరుగా నడిచింది. లీడర్ సాబులంతా ముచ్చట్లతోని దుమ్ము లేపిర్రు. సీఎం సార్ కూడా ఉన్నాడు కాబట్టి ఈగింత ఉడుకుడుకు నడిచింది ముచ్చట. బియ్యం ముచ్చట్లు, రైతు బంధు ముచ్చట్లు, పద్దు లెక్కలు, ఆర్టీసీ తిప్పలు, ఇట్లా ఒక్కో ముచ్చట కాదు పోన్రి, అన్ని ముంగటేసుకుంటారు లీడర్లు. అసెంబ్లీ మీటింగులల్లో అగ్గిల వడ్డ మిరపగింజ లెక్క సిట్టు పట్టుమంటుర్రు లీడర్లు. ఇక ముందుగాల బయటి దేశాలకు బియ్యం అమ్ముకునే ముచ్చట మీదనే నడిచింది లడాయి. వేల కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు ఆదాయం వస్తుంది. గత ప్రభుత్వానికి తెలివే లేదు, మేము చాలా గొప్ప ఘనకార్యం చేస్తున్నాం అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష మంత్రి గారు. వాస్తవంగా జరిగింది, దీని వెనుక పెద్ద స్కామ్ జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. ఒకవేళ మంత్రి గారు మీకు నిజాయితీ ఉంటే నేను స్పీకర్ గారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఒక హౌస్ కమిటీ వేయండి, దీంట్లో జరిగిన అవినీతిని రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మాజీ మంత్రి గంత మాట అన్నాక సర్కారు వాళ్ళు ఎట్లూకుంటారు? ఉప్పులు పప్పుల మంత్రి ఉత్తమ్ సారు మస్తు గర్వైండు. మీరు ఒక రికమెండ్ చేసి అది యాక్సెప్ట్ చేయకుంటే ఇది స్కాన్ చేసేటప్పుడు ఇది టోటలీ నాన్ సెన్స్. ప్రేమ్ చందర్ గర్గ్ అనే వ్యక్తికి ఫిలిప్పీన్స్ రైస్ ఎక్స్పోర్ట్ కి ఏమీ సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ట్రాన్సాక్షన్. ముందు 2 షిప్మెంట్స్ పోయిన తర్వాత ఫిలిప్పీన్స్ దేశంలో ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ మీద కొంత డిస్టర్బెన్స్ అయింది. ఇంటర్నల్ వాళ్ళ వాటెవర్ రివోల్ట్ వాటెవర్, ప్లస్ ప్రైసెస్ పడిపోయినాయి. ఫిలిప్పీన్స్ దేశంలో జరిగిన ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వల్ల ఒక ట్రాన్స్షిప్మెంట్ ఇస్ హెల్డ్ అప్ ఇన్ కాకినాడ, విచ్ ఈస్ బీయింగ్ లోడెడ్ టుడే అండ్ ఈస్ లీవింగ్ ఫర్ షిప్మెంట్. కాదా అన్నట్టు అటు దిక్కేదో కిరికిరి నడిచింది, అందుకే బియ్యం కాకినాడ పోర్టులు ఆగిపోయినాయి అన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి సారు. ఇంకో దిక్కు మూసీని నీటుగా చేసుడం మీద మళ్ళోసారి ఎగస్ పార్టీ వాళ్ళను గట్టిగానే ఆర్చుకుంటూ సీఎం సారు. 2016లో వాళ్ళే బఫర్, మూసీ నది పక్కన 50 మీటర్ల బఫర్ జోన్ కూడా వాళ్ళే నిర్ణయించారు. ఆ రోజు మేము నిర్ణయించలే, ఈ రోజు మేము అమలు చేస్తామంటే మీకున్న అభ్యంతరం ఏంది? ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అయ్యా దీన్ని ముందు కొనసాగించడానికి ఏం చేయాలో మీకు సలహాలు సూచనలు ఇవ్వండి, ప్రభుత్వం ఆమోదిస్తుందని. సలహాలు సూచనలు ఇవ్వడానికి రాలేదు, ఆన్లైన్లో పెట్టినాము. ఆన్లైన్లో పెట్టినప్పుడు దాన్ని చూసి ఏం సలహాలు ఇస్తారో ఇవ్వండి. ఆపాలనే ఆలోచన తప్ప మీరు ఏ సూచన అయినా చేయండి. అటు రైతు బంధు 1 ఎకరానికి వేసిండ్రు, గిట్లనే ఉంటుందా అని కూడా సర్కారు వాళ్ళకు సూటి పెట్టిండ్రు కారు పార్టీ వాళ్ళు. అట్లనే ఆర్టీసీ కార్మికుల కష్టాలు, తత్తిమ ఉద్యోగుల తిప్పల మీద కూడా చర్చ మంచిగానే నడిచింది. బట్టి సార్ మాట్లాడుకుంటా పాత సర్కారు వాళ్ళ మీద గట్టిగానే గరవైండు. 1/7/2023 నుండి ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు ఇవ్వకపోవటం వల్లనే ప్రస్తుత ప్రభుత్వమే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 డిఏ బకాయిలు మీరు పెండింగ్ పెట్టిపోయారు. 3 ఆ 3టిని మేము వచ్చిన తర్వాత వాటిని క్లియర్ చేశాం. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ఏదో ఉద్యోగస్తుల మీద మీకే విపరీతమైన ప్రేమ ఉంది, వాళ్ళ కోసం చేశారు, ఈ ప్రభుత్వానికి మానవే కోణమే లేదు. 100% ఈ ప్రభుత్వానికే మానవే కోణం ఉంది అధ్యక్ష. ఇక లోపల ముచ్చట్లు గిట్లుంటే పొద్దుగాల మీటింగులు చాలా కాకముందే 6 గ్యారెంటీలు ఏమాయ ఇంకా చేస్తలేరు, ఇంకా ఇస్తలేరు అన్నట్టు పువ్వు పార్టీ లీడర్లు అసెంబ్లీని ముట్టడించనికే పోయిండ్రు. పోలీసోళ్ళు ఎటోల నాటు ఆగబట్టుడుతోని జరసేపు బొబ్బ అయింది. గిట్లా మస్తు గరం నడుస్తున్నాయి అసెంబ్లీ ముచ్చట్లు. సర్కారోళ్ళు ఎగస్ పార్టీ వాళ్ళు ఒగళ్ళనొగళ్ళు ఆయమన్నట్టే మంచిగానే అరుచుకుంటారు. సార్ల ముచ్చట్లు చేయబట్టి కొత్త ముచ్చట్లు ఎరకైతున్నాయి పబ్లిక్ కు.